8 కోట్లతో 50,000 కుటుంబాలకు ₹1 వడ్డీతో రుణాలిస్తున్న సంస్థ ఉందంటే అది స్నేహ మ్యాక్స్ అని స్నేహ మ్యాక్స్ లిమిటెడ్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కటికల శివభాగ్యారావు అన్నారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కు వర్క్షాప్ ఆన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్న అంశంపై సదస్సును నిర్వహించారు. స్నేహ మ్యాక్స్ సంస్థ బహుజనుల కోసం సోషల్ ఇంజనీరింగ్ సిస్టంలో సేవలు అందిస్తోందని, 90% మహిళలకు 10% పురుషులకు అప్పులు ఇచ్చుకుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు వెల్లడించారు. స్వాతంత్ర్యమే నా జన్మ హక్కని చాటండి, నిరంకుశం బగు శక్తులెదిరిన నిర్భయముగా నెదిరించండి. స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి. ఎంత కాలమిటు సహించియున్న దోపిడి మూకకు దయరాదన్నా, ఎంత కాలమిటు సహించియున్న దోపిడి మూకకు దయరాదన్నా. స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి, నిరంకుశం బగు శక్తులెదిరిన నిర్భయముగా నెదిరించండి. సంఘములోన ఐక్యత వేగమే సంఘట పరుపుము శాంతి ప్రధాన. సంఘములోన ఐక్యత వేగమే సంఘట పరుపుము శాంతి ప్రధాన. స్వర్గతుల్యమౌ స్వతంత్ర జ్యోతికి, స్వర్గతుల్యమౌ స్వతంత్ర జ్యోతికి మాంగళ్యపు హారతులిమ్మా, మాంగళ్యపు హారతులిమ్మా. స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి. అందరికీ జై భీమ్. ఈనాటి వర్క్షాప్ ఆన్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయ్మెంట్ అనే ఈ కార్యక్రమానికి చేసిన మన చైర్మన్ ఫౌండర్ ఆఫ్ స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ డాక్టర్ కటికల శివభాగ్యారావు గారికి, అలాగే డైరెక్టర్స్ ఆఫ్ స్నేహ గ్రూప్, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఈడీ ఆస్పిరెంట్స్, మిగిలిన స్నేహ స్టాఫ్ మెంబర్స్ అందరికీ స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ తరఫున స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, పూలే గారి స్ఫూర్తితో వారి ఆశయ సాధనే లక్ష్యంగా 2001లో స్నేహ క్లబ్ని పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలలో దాన్ని 16 సంస్థలుగా అభివృద్ధి చేశారు. మన సంస్థల్ని మనమే నిర్మించుకోవాలి, మన బ్యాంకుల్ని మనమే నిర్మించుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎంతోమందికి ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా ఉపాధి కూడా కల్పించారు. విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధితోనే కులరహిత సమాజాన్ని స్థాపించుకోవచ్చనే ఉద్దేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఆర్థికాభివృద్ధికి మనమే పునాదులు వేసుకోవాలని స్నేహ మ్యాక్స్ అనే మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించి ఎందరికో దాని ద్వారా ముఖ్యంగా బాధిత పీడిత వర్గాల వాళ్ళకి, మహిళల్ని రుణ విముక్తులు చేయాలనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో స్నేహ మ్యాక్స్ని 12 సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్నేహ క్లబ్ ద్వారా 17 లక్షలకు పైగా విద్యార్థులకు ఉపాధి కల్పించారు. వారందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేటట్టు చేశారు. 322 మంది పైగా స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయ్మెంట్ పొందారు. ఇప్పుడు మరింత మందికి ఈ స్నేహ మ్యాక్స్ ద్వారా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ నియామకం గురించి ఈ వర్క్షాప్ ఆన్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయ్మెంట్ అనే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని ముందుగా
డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు తన ఓపెనింగ్ రిమార్క్స్లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై పూలే. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు విచ్చేసిన మీ అందరికీ, డైరెక్టర్స్కి నేరెళ్ళ కోటేశ్వర గారు, కేకే రాజా గారు, రాజేందర్ గారు, అదేవిధంగా రవిప్రసాద్ గారు, మిగిలిన మిత్రులందరికీ కూడా నా యొక్క జై భీమ్, జై పూలే, జై భారత్. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 18th ఏప్రిల్ 1956, అది నాకు బాగా గుర్తున్న రోజు. ఆ రోజు వారు ఏం చెప్పారంటే, చాలా కష్టాలు పడి మీకు కావాల్సిన రైట్స్ అన్ని కూడా తీసుకొచ్చాను, అవన్నీ కూడా అనుభవిస్తూ వారెవరు కూడా బహుజనుల్ని, నా జాతిని, వెనకబడిన జాతిని ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి వారు ఏడ్చారు. ఆగ్రా మీటింగ్లో ఏడ్చారు. మనం ఎందుకు చేయకూడదు? అప్పుడు నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. మనం ఆయన కన్నీరు ఎందుకు తోడ్చకూడదు అనే ఉద్దేశంతో స్నేహ క్లబ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2001లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు లయన్స్ క్లబ్ లాగానే స్నేహ క్లబ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో పేబ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ద్వారా ఎవరిని తిట్టకూడదు అనే 2 ప్రిన్సిపల్స్ తోటి స్టార్ట్ చేసి దాదాపుగా 17 లక్షల మంది పిల్లలకు, హాస్టల్లో ఉన్న పిల్లలకు సహాయ సహకారాలు అందించడం జరిగింది, అందిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఆల్మోస్ట్ 100 మందికి ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ క్యాంప్స్లో ఉద్యోగాలు కూడా చాలామంది చేస్తున్నారు. ఈ ప్రయాణంలో పేబ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ఉన్న ప్రయాణంలో రకరకాల సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యలకి అనుకూలంగా స్పందిస్తూ ఆ యొక్క ఆర్గనైజేషన్స్ని పెట్టుకుంటూ వచ్చాం. ఈ 16 ఆర్గనైజేషన్స్ని కూడా ట్రాన్స్పరెన్సీ ఒకటే ఆయుధం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ 21 సంవత్సరాల్లో ఎక్కడ కూడా లోతుపాట్లు లేకుండా మనకున్న తెలివితేటలతోటి, మనకున్న జ్ఞానంతో, అంబేద్కర్ ఇచ్చిన వరంతో, అంబేద్కర్ లేకపోతే మనం లేవు, కాన్స్టిట్యూషన్ లేకపోతే మనం లేవు, ఆ మనువాద సిద్ధాంతంలో ఉంటాం కాబట్టి చదువు అనేది అసలు ఉండదు. సో అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక పెద్ద వరం కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ వల్లనే మనం ఈరోజు ఉన్నాం కాబట్టి, ఈరోజు మనం చదువుకున్నాం కాబట్టి మన వాళ్ళకి సహాయం చేయాలి అనే కాన్సెప్ట్తోనే ఈ యొక్క స్నేహ క్లబ్ స్టార్ట్ అయ్యి రకరకాల విలేజ్ల్లో ఆల్మోస్ట్ ఒక 25 విలేజెస్ని అడాప్ట్ చేసుకుని అక్కడ లైబ్రరీస్ కూడా పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో చాలా విలేజెస్లో విజిట్ చేసినప్పుడు అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, జూన్, జూలై నెలలు, అదేవిధంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వాళ్ళకి భోజనానికి డబ్బులు ఉండవు. ఏ తల్లిదండ్రులైనా సరే భోజనానికి డబ్బులు ఉండవు, ఫీజులు కట్టడానికి డబ్బులు ఉండవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనీ లెండర్ దగ్గర, అదేవిధంగా ల్యాండ్ లార్డ్ దగ్గర 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీతో అప్పు తీసుకొచ్చి ఆడవాళ్లే వెళ్తారు. విలేజెస్లో, ఎక్కువ విలేజెస్లో అప్పు తీసుకొచ్చేసేసి వాళ్ళు అన్నం వండుకోవటం కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవటం కానీ చేస్తూ ఉన్నారు. దీనికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తే నాకున్న పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి కొంతమందికి అయితే హెల్ప్ చేయగలిగాం, కానీ అందరికి హెల్ప్ చేయడం అనేది కష్టంగా అయ్యేది. బ్యాంకులు కూడా కొన్ని బ్యాంకులని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు 5,000, 10,000, 20,000 అప్పులు ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రారు. ముందుకు వచ్చినా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రాజెక్ట్ రిపోర్టు అది అనుకూలంగా ఉండదు. సో ఈ క్రమంలో ఏం చేయాలనే ఉద్దేశంలో భాగంగా బంగ్లాదేశ్లో నోబెల్ ప్రైజ్ గ్రహీత మీ అందరికీ తెలుసు, ఎవరికైనా ఐడియా ఉందా? నోబెల్ ప్రైజ్ విన్నర్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ మీద
ఉమెన్కి సహాయం చేయాలనే ఉద్దేశంతో గ్రూప్స్గా పెట్టి ఉమెన్ని బంగ్లాదేశ్లో ఆర్థికపరమైన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికి కూడా ఒక మార్గం చూపించిన మహానుభావుడు యూనస్ సార్, యూనస్ గారు, ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన చెప్పిన థియరీ ఏంటంటే చిన్న చిన్న అమౌంట్లతోటి వారి మధ్య సెక్యూరిటీని పెట్టి వారికి లోన్లు ఇవ్వటం అనేది వారు చెప్పడం జరిగింది. ఆ యొక్క ఇన్స్పిరేషన్ తోటి మనం కూడా స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని స్టార్ట్ చేసి ఆడవారికి మెయిన్గా 90% ఆడవారికి 10% మగవాళ్ళకే అప్పులు ఇచ్చుకుంటూ, అది కూడా చిన్న చిన్న అమౌంట్లు అప్పులు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఇప్పటికీ అన్నీ వైజాగ్, గుంటూరు అండ్ హైదరాబాద్ ఈ 3 ప్రాంతాల్లో 38 కోట్ల రూపాయలతోటి సక్సెస్ఫుల్గా ఈ యొక్క స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ నడుస్తుంది. సక్సెస్ఫుల్గా ఒక 50,000 కుటుంబాలకి మనం అప్పులు 5,000, 10,000, 20,000 రూపాయలు ఇస్తున్నాం. ₹1 వడ్డీకి మాత్రమే, ₹10 వడ్డీకి కాదు. ఈ యొక్క 39 కోట్ల రూపాయలు కూడా మన వాళ్ళే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే కొంచెం ఆర్థికంగా బాగున్నారో వాళ్ళ దగ్గర నుంచే మనం డిపాజిట్స్ రూపంలో తీసుకుని, ఎందుకంటే బ్యాంకులు ఏవో మనకి డిపాజిట్స్ రూపంలో తీసుకుని ఆ డిపాజిట్స్ని వీళ్ళకి అప్పుల రూపంలో ఇస్తున్నాం. డిపాజిట్ ఇవ్వటానికి కూడా కొన్ని రీజన్స్ ఉండాలి కదా. డిపాజిట్స్ నేషనల్ బ్యాంకులో పెట్టుకుంటారు కానీ మన దగ్గర పెట్టాలంటే నమ్మకం ఉండదు. సో అందుకని కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఇచ్చుకుంటూ నాకున్న పరపతి కానీ, నేను చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ కానీ, నాతో పాటు పయనిస్తున్న చాలామంది ప్రొఫెసర్స్ కావచ్చు, లీడర్లు కావచ్చు, వీళ్ళందరి యొక్క నమ్మకంతో ఈ రోజున 39 కోట్లతోటి నడుస్తూ ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలో రీసెంట్గా మీ అందరికీ తెలుసు అన్నీ ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. ప్రైవేటైజేషన్ అవుతుంది అంటే రిజర్వేషన్స్కి గండి కొడుతున్నట్లు లెక్క. రిజర్వేషన్స్ పోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. సో అందుకనే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అనే ఒక సంస్థలో కూడా మాకు రిజర్వేషన్లు వద్దు, మాకు రిప్రజెంటేషన్ కావాలి, మా జనాభా ఎంత ఉంటే అంత, బీసీలు కులాల వారుగా ఎంతమంది ఉంటే వాళ్ళకి అంతే ఇవ్వండి, ఎస్సీలు కులాల వారుగా ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వండి అనేసి ఒక కొత్త స్లోగన్ తోటి మాకొద్దు ఈ రిజర్వేషన్, మాకు రిప్రజెంటేషన్ కావాలి. మాలలు ఎంతమంది ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్, మాదిగలు ఎంత అయితే ఎంత, ఇంకా జాతులు ఎంత అయితే ఎంత, కుమ్మర్లు ఎంత అయితే ఎంత, సాకులు ఎంత అయితే ఎంత పర్సంటేజ్ ఉంటే అంత ఇవ్వండి, ఈ తన్నులాటలు వద్దు అనేసి కూడా రీసెంట్గా ఒక స్లోగన్ తోటి బయటకు వెళ్తున్నాం. ఎనీహౌ వాళ్ళు రిజర్వేషన్స్ అనేది ఇప్పుడు తీసేస్తున్నారు కాబట్టి మన సంస్థలను మనమే నిర్మించుకోవాలి. ఈ నిర్మాణ క్రమంలో అది పార్టీలు కావచ్చు, లేకపోతే బ్యాంకులు కావచ్చు, లేకపోతే బిజినెస్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, మన సంస్థలను మనమే నిర్మించుకోవాలనే క్రమంలో భాగంగా స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఎంప్లాయీని పెడదాం, ఆ ఎంప్లాయీకి కూడా రీజనబుల్గా ఒక శాలరీ ఇద్దాం, ఆ ఎంప్లాయీస్ కూడా డైరెక్టర్స్ నేరేళ్ళ కోటేశ్వరరావు గారి కింద, కేకే రాజా గారి కింద, రాజేంద్ర గారి కింద, రవిప్రసాద్ గారి కింద, పద్మశర్మ గారి కింద, ఇట్లా ఎవరైతే దీనిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారో ఇంతకాలం నుంచి వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా చేద్దాం. సంస్థకు సంబంధం, సంస్థ ఎంతవరకు సంబంధం, వారికి జీతాలు ఇచ్చే వరకు సంబంధం. వీళ్ళకి ఏ పోస్ట్ పెడితే బాగుంటుంది, ఏదో ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని పెట్టవచ్చు. నో, ఈ బహుజన బ్యాంక్ నిర్మాణంలో పాత్రదారులు ప్రతి ఒక్కరు కూడా పాత్ర ఇవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా నిర్మాణంలో పాలు పంచుకోవాలనే క్రమంలో భాగంగా డైరెక్టర్ కింద పనిచేస్తారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే పోస్ట్ని రెస్పెక్టబుల్గా ఉంటుంది. బయటికి వెళ్ళినా కూడా నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పడానికి బాగుంటుంది అనే విధంగా ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే పోస్ట్ని క్రియేట్ చేసి 119 నియోజకవర్గాల్లో కూడా 119 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అపాయింట్ చేసుకుంటూ హైదరాబాద్లో
కనీసం ఒక 20 మందిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసుకుంటూ ఈ యొక్క స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని రాబోయే కాలంలో ఒక బహుజన్ బ్యాంకుగా, ఒక స్నేహ బ్యాంకుగా తీర్చిదిద్దాలనేది ఒక ఆలోచన. ఈ బ్యాంక్ వస్తే ఏం చేస్తుంది? ఇప్పుడైతే మనం 50,000 కంటే లోన్ ఎక్కువ ఇవ్వలేం. మనలో ఉన్న చిన్న చిన్న వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ డైరెక్టర్ రికమెండ్ చేస్తేనే, ఎందుకంటే రికవరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఒక బ్రాండ్ పడిపోయింది, ఆల్రెడీ బ్రాండ్ వేశారు, ఎస్సీ ఎస్టీ బీసీలకి లోన్లు ఇస్తే తీరు రావు అనేది ఒక బ్రాండ్ అయితే పడిపోయింది. అది తప్పు అని ప్రూవ్ చేసింది స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ గత 12 సంవత్సరాల నుంచి. ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్లు ఇస్తే, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి లోన్లు ఇస్తే 100% తిరిగి కడతారు అనేది ప్రూవ్ చేసిన సంస్థ, ఏకైక సంస్థ ఇండియాలో ఏదైనా ఉందంటే స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ. బ్యాంకులు అది తుడిపేసుకోవచ్చు. బ్యాంకులు డబ్బులు ఇస్తే ఎవరు ఎగ్గొడతారండి? పారిపోయే వాళ్ళు ఎగ్గొడతారు, దేశాలు వదిలిపెట్టేవాళ్ళు ఎగ్గొడతారు. అంతేగాని ఎస్సీ ఎస్టీలు ఎగ్గొట్టరు, బీసీలు ఎగ్గొట్టరు, ముస్లిమ్స్ ఎగ్గొట్టరు, క్రిస్టియన్స్ ఎగ్గొట్టరు. వీళ్ళకి సిన్సియర్గా 10,000 రూపాయలు డబ్బులు ఇస్తే 10,000 రూపాయలు వడ్డీతో పాటు కడతారు. ఎగ్గొట్టే బ్యాచ్ కాదు ఇది. ఈ దేశ వాసులు, మూలవాసులు. సో అందుకని ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని వయసుతో సంబంధం లేకుండా అప్లికేషన్ ఫిలప్ చేయటం చేత అయితే, ఎందుకంటే ఈ దేశంలో బహుజనులందరూ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా పోరాటాలకు పరిమితం అయిపోయారు. ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఒక 1,000 రూపాయలు, 2,000 రూపాయలు అనేసి డొనేషన్ రూపంలో తీసుకుని బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వద్దు, మనం కష్టపడి సంపాదించుకుందాం, వాళ్ళు డొనేషన్ వద్దు మనకి. తిడుతున్నారు కొంతమంది ఎంప్లాయీస్, ఇదేంటి రోజు వాడు ఇవ్వడు, 500 రూపాయలు ఇవ్వకుండానే మొన్ననే 500 రూపాయలు ఇచ్చాను, 5,000 రూపాయలు ఇచ్చాను అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను చూశాను కూడా వాళ్ళని. అది వద్దు మనకి. నువ్వు నాకు సపోర్ట్ చేస్తే మన బ్యాంకు నిర్మించుకుందాం, 5,000, 100 రూపాయలు, 200 రూపాయలు మన బ్యాంకులో డిపాజిట్ చేసుకో, నీకు ఒక 7 సంవత్సరాలు డబుల్ వస్తుంది. బ్యాంకులో పెట్టుకుంటే 14 సంవత్సరాలు పడుతుంది, పోస్ట్ ఆఫీస్ అయితే 13 సంవత్సరాలు పడుతుంది. ఈ విధంగా నాకు సపోర్ట్ చేయి, నాకు ఉద్యోగం వస్తుంది అనే విధంగా కనుక ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద పనిచేస్తే, ఆయన 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సొసైటీలో సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఒక 1,000 మంది పరిచయం ఉంటారు. ఆ 1,000 మంది ఆధ్వర్యంలో, మీకు తెలిసిన 1,000 మంది ఆధ్వర్యంలో వాళ్ళందరిని కనుక మన మెంబర్షిప్ కనుక చేసుకోగలిగితే మనం దాదాపుగా ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇక్కడ మనకున్న సంస్థల్లో అన్నింటిలో కనుక వాళ్ళ పాత్రదారులని, పాలుభాగతులను చేయగలిగితే 100% మనం 1,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అడుక్కోవడం అనేది, డిమాండ్ చేయటం అనేది వద్దు అనే ఉద్దేశంతో చదువున్నా లేకపోయినా అప్లికేషన్ ఫిలప్ చేయగలిగితే, అసోసియేషన్లో పనిచేసిన వాళ్ళు, పూలే అంబేద్కర్ యువజన సంఘాల్లో పనిచేసిన వాళ్ళు, పోరాటాలు, హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళు, ఎవరైనా కానీ నేను నిఖార్సుగా, నేను కష్టపడి సంపాదిస్తాను, నేను సిన్సియర్గా, హానెస్ట్గా, ట్రాన్స్పరెన్స్తో పనిచేస్తాను, ఎక్కడ అంబేద్కర్ ఇచ్చిన మార్గంలో నడుస్తాను అనుకునే వాళ్ళకి ఈ యొక్క అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో డిసైడ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ రోజున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో ఈ జాతి, బహుజన జాతి కూడా అభివృద్ధి చెందాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటే తప్పిస్తే అభివృద్ధి చెందదు. ఇది యథార్థం. సో అభివృద్ధి చెందాలంటే ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా మన చేతుల్లో ఉండాలి. మన చేతుల్లో మనం చెప్పిన వాళ్ళకి లోన్ ఇవ్వాలి, ఆ లోన్ కూడా తిరిగి కట్టించుకునేటట్టు ఉండాలి. అంతేగాని ఇచ్చేసి ఫ్రీ డొనేషన్ కాదు ఇది. మనం ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని చేసినా కూడా ఈ గవర్నమెంట్లు ఏదైతే ఉన్నాయో, బిర్యానీ ప్యాకెట్లు కావచ్చు, ఏదైతే ఉన్నాయో ఫ్రీ ఇచ్చేసేసి కొంతకాలానికి మనల్ని బానిసలుగా చేస్తాయి. వాటికే అలవాటైపోతాము, బానిసలుగా చేసి. సో మన కష్టార్జితంతో మనం సంపాదించుకుంటే మనం స్ట్రాంగ్గా నిలబడగలం. సో అందుకని ఈ యొక్క స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరైతే కష్టపడకుండా ఏది రాదు, ఏదైనా సరే కష్టపడాల్సిందే.
సో 30,000 రూపాయలు ఇస్తున్నామంటే ఏం చేయాలి అనేది కూడా సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. రోజుకి ఒక వ్యక్తి 5 అంటే ఇది ట్రయల్ రన్ కూడా అయిపోయింది. ఒక 2-3 తోటి ట్రయల్ రన్ చేపించాం. చేయొచ్చా చేయలేమా అనేది ట్రయల్ రన్ చేస్తే ఒక కుర్రవాడిని ఇద్దరు వ్యక్తుల్ని మార్కెట్లో పంపిస్తే రోజుకి 5 నుంచి 10 మందిని కలుస్తున్నారు. 5 మంది 10 మంది సామదాన దండోపాయాలనే, అంతే కదా, సామదాన భేద దండోపాయాలు అంటే తగులాడమని కాదు, మంచిగా చెప్పేసేసి 10 మందిని వాళ్ళు 100 రూపాయల నుంచి 200, 300, 500, 1000 రూపాయలు, 10 లక్షలు, ఒక అతను 10 లక్షలు కూడా డిపాజిట్ చేశాడు. రిక్వెస్ట్గా, లేకపోతే సార్ మీరు మీ డబ్బులు ఎక్కడికి పోవట్లేదు, ఇదిగో నమ్మకమైన సంస్థ పూలే అంబేద్కర్ భావజాలంతో గత 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థలు అనేసి ఎక్స్ప్లెయిన్ చేసి 100 రూపాయల నుంచి 10 లక్షలు 20 లక్షల రూపాయలు కూడా డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది కాన్ఫిడెన్షియల్, ఎవరి కూడా ఇది బ్యాంక్ ఎలాగో మనం కూడా ఎవరి డబ్బులు కూడా ఎవరు రిలీజ్ చేయడం కుదరదు. ఆ విధంగా చెప్పేసి 2 కుర్రవాళ్ళు, ఒక కుర్రవాడు 17 లక్షలు మొబలైజ్ చేశాడు నెలకి, ఇంకో కుర్రవాడు 22 లక్షలు మొబలైజ్ చేశాడు. సో ఆ ఎగ్జాంపుల్గా అంత మొబలైజ్ చేసినప్పుడు కనీసం ఒక 10 లక్షల రూపాయల డిపాజిట్ తోటి ప్రతిరోజు 5 నుంచి 10 మంది వ్యక్తుల్ని, ఎంప్లాయీస్ని కానీ యూనియన్ లీడర్స్ని కానీ కలిసి 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు, 50,000 రూపాయలు డిపాజిట్ కనుక మొబలైజ్ చేస్తే యావరేజ్గా ఒక 10 లక్షల రూపాయలు మినిమం, తక్కువ ఒక 10 లక్షల రూపాయలు కనుక మొబలైజ్ చేయగలిగితే అతనికి ఒక 30,000 రూపాయలు జీతం ఇద్దాము. అది కూడా ఎప్పటికప్పుడు ఆ డైరెక్టర్ల కింద పనిచేసే విధంగా. సపోజ్ ప్రొఫెసర్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ గారు ఒక డైరెక్టర్, ప్రసాద్ గారు ప్రొఫెసర్గా, ఈయన కూడా ప్రొఫెసరే, వారు వచ్చేసేసి ఏజిఎం డీజిఎం ఎన్టీపీసీఎల్, వీరు వచ్చేసి బిఎస్ఎన్ఎల్ డీజిఎం. సో కేకే రాజా గారు వచ్చేసి ఈజ్ సోషల్, అసలు ఆయన కేకే రాజా గారు తెలియని వాళ్ళంటూ ఉండరు, ఆయన ఒక ప్రివిలేజ్డ్ పర్సన్. మేడం గారు అయితే రిటైర్డ్ ఎంప్లాయీ, బిఎస్ఎన్ఎల్ రిటైర్ అయ్యారు. మీకు ఇచ్చిన ఇన్విటేషన్లో అందరూ కూడా ప్రివిలేజ్డ్ కానీ డైరెక్టర్లుగా కానీ ఉన్నారు. సుబ్బారావు గారు రీసెంట్గా డీజీఎం ఆంధ్ర బ్యాంక్లో రిటైర్ అయ్యి మన స్నేహ గ్రూప్లోనే డైరెక్టర్ ఫైనాన్స్గా జాయిన్ అయ్యారు సుబ్బారావు గారు. చాలామంది ఉన్నారు, వందల మంది వేల మంది సపోర్ట్ చేశారు, వందల మంది ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు ఈ యొక్క ఆర్గనైజేషన్లో. సో ఈ విధంగా రోజుకి 5, 10, 20 మన ఇష్టం, 100 రూపాయల నుంచి ఎంతైనా సరే డిపాజిట్స్ మొబలైజ్ చేసి యావరేజ్గా నెల మొత్తానికి ఒక 10 లక్షలు కనుక మొబలైజ్ చేస్తే 30,000 రూపాయలు జీతం ఇవ్వడానికి మనం ప్రిపేర్ అయ్యాము. ఆ రిపోర్ట్ అంతా కూడా ఎవరైతే డైరెక్ట్ ఉన్నారో, ఎవరి కింద అయితే మీరు పనిచేస్తున్నారో వాళ్ళతోనే ఉండాలి. కాబట్టి వాళ్ళు రిపోర్ట్ పంపిస్తే ఆఫీస్కి, ఆఫీస్ నుంచి వాళ్ళకే శాలరీ వెళ్తుంది, వారి దగ్గర నుంచి మీకు వస్తుంది ఈ పద్ధతిలో. ఎందుకంటే ఇంతమందిని కంట్రోల్ చేయటం అనేది, ఎక్స్పెండిచర్ కట్ చేస్తూ ఉంటాం మనకు లాభాలు రావడానికి కూడా కారణం ఏంటంటే స్నేహ మ్యాక్స్లో ఖర్చులను తగ్గించుకుంటూ ఉంటాం. సో అందుకని ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్డ్ పాలసీలో మనం వెళ్తూ ఉంటాం. ఇక 1 ఇయర్ కనుక సక్సెస్ఫుల్గా కనుక చేయగలిగితే 1 ఇయర్ తర్వాత వీళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా పిఎఫ్, ఈఎస్ఐ ఉండేటట్టుగా వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేస్తాము. సో ఈ విధంగా స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఈ యొక్క ఆఫర్ ఇస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు క్లియర్గా వినండి, నో ప్రాబ్లం. అరే నేను ఏదో అనుకున్నాను అనేసి అనుకుంటే నో ప్రాబ్లం. బట్ ఉన్నవాళ్ళు మాత్రం క్లియర్గా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే 2 విధాలుగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకటి, మీకు మీరు ఒక శాలరీని సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ వలన అంబేద్కర్ చెప్పిన పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ ద్వారా మన బ్యాంకును మనం నిర్మించుకోవడానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. 3, ఈ డబ్బుతోటి మన వాళ్ళకే అప్పులు ఇస్తాం కాబట్టి మన వాళ్ళకి సహకరించినట్టు అవుతారు.
సో ఈ విధంగా సంస్థని నిర్మాణం మనమే చేసుకోవాలి అనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. సో ఈ యొక్క డే లాంగ్ ప్రోగ్రాంలో ఎక్కడ అనుమానం అనేది లేకుండా, ఎక్కడ చిన్న డౌట్ ఉన్నా సరే క్లియర్గా అడగండి. బయటకు వెళ్ళిన తర్వాత ఇదేంటి అంటే చెప్పేటట్టుగా కాకుండా వీక్లీ వన్స్ కూడా అగైన్ వీళ్ళందరికీ కూడా వీక్లీ వన్స్ కాదు, డైలీ కూడా క్లారిఫికేషన్స్ కావాలంటే మీ డైరెక్టర్లు చెప్తారు. చెప్పలేనప్పుడు ఆఫీస్ రూమ్లో కాన్ఫరెన్స్ హాల్లో ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. మీకు ఒక ఐడి కార్డు ఇస్తారు, మీకు ఒక బ్యాగ్ ఇస్తారు, మీకు ఒక ఫైల్ ఒకటి ఇస్తారు. సో ఈ యొక్క 10 లక్షలు మొబలైజ్ చేస్తే 7 సంవత్సరాలకు డబుల్ ఐఏ స్కీములో 10 లక్షలు మొబలైజ్ చేస్తే మీకు 30,000 వస్తుంది. ఈ మీరు ఏదైతే 200 మందినో 300 మందినో 150 మందినో కలుస్తారు కాబట్టి వీరందరూ కూడా 7 సంవత్సరాల డబుల్ స్కీమ్లో డిపాజిట్ చేయరు, అందరూ చేయరు. 100 రూపాయలు 1000 రూపాయలు 10,000 చేస్తారు కానీ లక్షలు చేయకపోవచ్చు. అప్పుడేంటి పరిస్థితి? నాకు డబ్బులు వస్తాయా రావా? ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మనకి ఎడిషనల్గా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇది 10 lakhs చేస్తే 30,000 వస్తుంది. 30,000 వచ్చిన తర్వాత కూడా ఈ 150 మందిలో వేరే నీడ్స్ కూడా వస్తాయి. సార్ నాకు మంత్లీ స్కీమ్ కావాలి, పెన్షన్ స్కీమ్ కావాలి, దానిలో డిపాజిట్ చేయించినా కూడా మీకు ఇన్సెంటివ్ వస్తుంది. మనకు మ్యారేజ్ బ్యూరో ఉంది, మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించినా కూడా మీకు ఇన్సెంటివ్ వస్తుంది. మనకి బహుజన బుక్స్ ఉన్నాయి, బహుజన బుక్స్ సేల్ చేయించినా కూడా మీకు ఇన్సెంటివ్ వస్తుంది. చిట్స్ ఉన్నాయి, చిట్స్ పెట్టడానికి కూడా ఒక కారణం. దేశంలో ఫస్ట్ టైం కంపెనీకి వచ్చే లాభాలు మొత్తాన్ని చారిటీకి వాడుతున్న ఏకైక సంస్థ ఏమైనా ఉందంటే ఇండియాలో స్నేహ చిట్స్ మాత్రమే. ఇది పెట్టడానికి కారణం ఏంటంటే తెనాలిలో ఆఫీస్లో గొడవైంది. గొడవైన తర్వాత అంటే అట్రాసిటీ కేసు పెట్టారు వాళ్ళు. వెంటనే మేనేజ్మెంట్ ఒక సర్కులర్ ఇచ్చింది, ఎస్సీ ఎస్టీలను ఉద్యోగాలకు తీసుకోవద్దు అనేసి. దిస్ వాజ్ ఇన్ 2009, 7-8. కట్టేదందరూ కూడా ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఎక్కువగా అక్కడ చిట్స్ కట్టారు, కానీ ఎంప్లాయీస్ మాత్రం ఎస్సీ ఎస్టీలు ఉండటానికి వీల్లేదని అఫ్కోర్స్ కేసు ఒకటి ఫైల్ చేయటం వల్ల ఈ యొక్క ఇష్యూ బయటకు వచ్చింది. అది ఇంటర్నల్ సర్కులర్ అనుకోకుండా బయటపడితే అప్పుడు దాన్ని బేస్ చేసుకుని అరే మన వ్యాపారం మనం ఎందుకు చేయకూడదు, దానికి వచ్చే లాభాలను మన వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో స్నేహ చిట్స్ని పెట్టడం జరిగింది. అది ఆరిజిన్ దానికి. సో చిట్స్లో కట్టిస్తే ఇన్సెంటివ్ వస్తుంది. అంబేద్కర్ టీవీ ఛానల్ కూడా ఇండియాలో ఫస్ట్ టైం. మీ అందరూ తెలుసు, మీ అందరు కూడా వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ న్యూస్లు టీవీల్లో రావు, ఈ టీవీ ఓసీలదే అగ్రవర్ణాలదే, వాళ్ళు మన న్యూస్ వేయరు అంటూ మనం చాలా పెడుతూ ఉంటాం వాట్సాప్లో. నాతో కూడా ఒక ఓనర్, నేను డిపార్ట్మెంట్లో యాజ్ డిప్యూటీ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసేటప్పుడు ఒక ఓనర్ నాతో పని ఉండి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆయనతో కౌంటర్ అవ్వటం జరిగింది. బహుజన వార్తలు మీరు ఎందుకు వేయరు? సార్ ఇవ్వండి సార్, మీరు చెప్తే ఈరోజే వేపిస్తా అన్నాడు. నాకు డైలీ కావాలి, వేస్తామంటే డైలీ వేయటం కుదరదు అన్నాడు. నేను వ్యాపారం చేస్తున్నాను సార్, నేను మీ వార్తలు వేస్తే మీ వాళ్ళు కనీసం బర్త్డే యాడ్ అని ఇస్తారా? కనీసం అంబేద్కర్ పుట్టినరోజుకి రిజర్వేషన్ మీద ఉద్యోగాలు చేస్తున్నారు కదా, కనీసం అంబేద్కర్ పుట్టినరోజుకి పూలే పుట్టినరోజుకి కనీసం యాడ్ ఇస్తారా? కనీసం ప్రమోషన్ వచ్చిందంటే యాడ్ ఇస్తారా? మ్యారేజ్ అయిందంటే యాడ్ ఇస్తారా? మీ డబ్బులు మీకు హాయిగా ఉండాలి, మా డబ్బులతో మేము మీకు వేయాలి, ఎందుకండి అడుక్కుంటారు? జీవితం అడుక్కోవటమేనా మీది? మీరు ఆఫీసర్గా నేను మాట్లాడలేదండి, నేను ఒక శివభాగ్యరావులతో మాట్లాడుతున్నాను. మళ్ళీ ఆఫీసర్తో మాట్లాడితే వేరుగా ఉంటుంది, అది నాకొద్దు, ఆ సమస్యలు నాకొద్దు అనేసి ఆయన అడిగిన మాటలకి మనకు సమాధానం ఉందా అంటే సమాధానం లేదు. అది కూడా ఒక కారణం. ఈ యొక్క అంబేద్కర్ టీవీ ఛానల్ కానీ స్నేహ టీవీ పెట్టడానికి, ప్రజాపాలన దినపత్రిక పెట్టడానికి అది కూడా ఒక కారణం. ఎస్, మన ఇన్స్టిట్యూషన్ మనమే ఎందుకు నిర్మించుకోకూడదు అనే ఉద్దేశంతో ఇండియాలో ఫస్ట్ టైం ఎక్కడా లేని విధంగా డీసెంట్రలైజ్డ్ పాలసీ.
దీన్నే డిజిటల్ జర్నలిజం అంటాం, సహకార జర్నలిజం అంటాం. అసెంబ్లీ నియోజకవర్గం వైజ్గా ఛానల్స్ అయితే అసెంబ్లీ నియోజకవర్గం వైజ్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ రాజేందర్ గారు, నేను పలానా నియోజకవర్గానికి ఓనర్ని, నేను ఏం చెప్తే అదే వార్త రావాలి, ఎస్ డన్. శ్యామ్ సుందర్ గారు ఒక నియోజకవర్గానికి, నేరేళ్ల కోటేశ్వరరావు గారికి ఒక నియోజకవర్గానికి నేను చెప్పిన వార్తే రావాలి, నేను పలానా శ్యామ్ సుందర్ని తిడితే ఆ వార్తే రావాలి, లేదు రాజేందర్ గారిని తిడితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఒక ఓనర్ని, నేను చెప్పిన వార్తే రావాలి అనే విధంగా 294 నియోజకవర్గాల్లో 294 మంది ఓనర్ని అపాయింట్ చేసుకుంటూ ఛానల్ నిర్మాణం చేస్తున్నాం. సో ఈ ఛానల్లో ఎవరైనా అడ్వర్టైజ్మెంట్, ఈ యొక్క ఈడీలు ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తే వాళ్ళకు ఒక 30% ఇద్దాం. ఇట్లా ప్రతిదానికి కూడా ఇన్సెంటివ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 30,000తో పాటు ఇక్కడ ఒక 30,000 40,000 కూడా సంపాదించుకోవచ్చు. మనం కనుక కష్టపడితే ఏదైనా సరే ఏదో ఒక రూపంలో కష్టపడితే, కష్టం అంటే నిజాయితీగా ట్రాన్స్పరెన్సీగా కష్టపడితే 100% మనం 30,000 40,000 సంపాదించుకోవచ్చు. 10వ క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి, మన దగ్గర 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళే ఎగ్జాంపుల్. వాళ్ళు 50,000 నుంచి 70,000 నెలకు వాళ్ళ శాలరీ 10,000, వాళ్ళు సంపాదించేది 50,000 నుంచి 70,000 సంపాదిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంత హంబుల్గా అంటే రుబాబుకి వెళ్తే రాదు. ఇస్ హంబుల్ బిగినింగ్ కనుక చేయగలిగితే, 100 మంది 200 మందిని కలవగలిగితే 100% నీలో కన్విన్స్ చేసే శక్తి ఉంటే 100% 30,000 నుంచి 50,000 70,000 సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఎడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం మన యొక్క రథాన్ని, ఏదైతే అంబేద్కర్ చెప్పిన రథం ఏదైతే ఉందో, నీకు చేత అయితే ఈ రథాన్ని ముందుకు తీసుకువెళ్ళు, లేకపోతే అక్కడే వదిలేద్దాం. కష్టపడకుండా నా 30,000 నాకు ఇవ్వమంటే రవిప్రసాద్ గారు ఎవరు కూడా ఇవ్వలేరు. నేను కష్టం చేశాను సార్, ఇదిగో మీరు ఇచ్చిన టార్గెట్ అచీవ్ చేశాను, ఈ టార్గెట్తో పాటు ఇవి కూడా అచీవ్ చేశాను, నా యొక్క శాలరీ ఇవ్వమంటే ఎస్ ధైర్యంగా ఇవ్వచ్చు. ఏమీ చేయకుండా నేను 30,000 ఇస్తా ఉన్నారు కదా, నాకు 30,000 ఇస్తారా సస్తారంటే అది అవ్వదు. సార్ నేను తక్కువ చేశాను, మరి ఎట్లా? ప్రపోర్షనేట్ ప్రోరేటా బేసిస్లో ఇవ్వటం జరిగింది. ఎక్కువ చేస్తే ఎక్కువ, తక్కువ చేస్తే తక్కువ. అంతేగాని చైన్ కాలానికి నేను ఇవ్వాలంటే ఎవరు ఆయన ఇవ్వలేడు, వీళ్ళు ఎవరు కూడా ఇవ్వలేరు. సో ఇట్లా మనం 100 మందో 150 మందో డైరెక్టర్స్ ఉన్నారు, ప్రివిలేజ్డ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరి తరపు నుంచి కూడా ఒకళ్ళని పెట్టుకోవచ్చు, ఇద్దరిని పెట్టుకోవచ్చు, 10 మందిని కూడా పెట్టుకోవచ్చు. వారి కెపాసిటీ, ఈ డైరెక్టర్లు ప్రివిలేజ్డ్ మెంబర్స్ యొక్క కెపాసిటీ, వాళ్ళు దేనికైనా వాడుకోవచ్చు మిమ్మల్ని. ఇదే పని అని కదా, వాళ్ళు దేనికైనా వాడుకోవచ్చు. నేను ఇవ్వగలిగినది మాత్రం ఇది 10 లక్షల డిపాజిట్ మొబిలైజ్ అయితేనే నేను 30,000 రూపాయల జీతం ఇవ్వగలను, అది కూడా వాళ్ళకి ఇవ్వగలను, వాళ్ళు మీకు ఇస్తారు కాబట్టి. లేదండి మేము ఏదో పని చేపించుకుంటాం, ఆ 10 లక్షల రూపాయలు నేనే మొబిలైజ్ చేస్తాను, ఆయనే మొబిలైజ్ చేశాడు అనుకోండి, హ్యాపీ. ఆ 30,000 రూపాయలు ఆయనకే ఇస్తాం, ఆయన మీరు చేసిందే లేని చూసి ఆయన ఇస్తాడు. సో ఈ విధంగా ఈ యొక్క స్కీమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఎడిషనల్ ఇన్సెంటివ్స్ను కూడా మీరు చేస్తే ఆయన రికమెండ్ చేస్తారు. రికమెండ్ చేసిన దాన్ని బట్టి ఎవరైనా సరే, డైరెక్టర్లు ఎవరైనా సరే, ఇది సిస్టము. అమ్మో వీళ్ళందరినీ, మన వాళ్ళందరినీ ఎక్కడ బతిమలాడతాము, ఇదంతా అయ్యే పని కాదంటే అయ్యే పనే. మనలో ఆ శక్తి ఉంటే, ఎందుకంటే ఉద్యోగాలు అనేది ఆల్మోస్ట్ పోతున్నాయి కాబట్టి నిలబడాలా, మనం నిలబడాలా, మన కుటుంబం నిలబడాలంటే తప్పనిసరిగా ఇది చేయాల్సిందే. సో ఈ విధంగా ముందుకెళ్తున్నాం. సో దీని మీద, ఈ ఇష్యూస్ మీద ఇది ఎలా నమ్ముతాం అనే దాని మీద నెక్స్ట్ ఉన్న డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత 1 by 1 మీ డౌట్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేసుకుందాం. ఎలా వెళ్తే ముందుకెళ్తే మనం సక్సెస్ సాధిస్తాం అనే దాని మీద కూడా మనం ఈ డే లాంగ్ సెషన్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మేడం గారు, పద్మశర్మ గారు, సో ఇక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీలైనా డిపాజిట్ చేయాలి అంటే నో. ఇది స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, ఎవరైనా చేయొచ్చు. ఇంతకాలం మనం చిట్లు కట్టాం కదండి, వేరే వాళ్ళకి కట్టాం కదా, వాళ్ళ దగ్గర మనం తీసుకోవడం తప్పే ఉంది. డిపాజిట్లు బ్యాంకుల్లో కట్టాం కదా,
మనం కట్టించుకోవడం తప్పే ఉంది. మన డబ్బులన్నీ బ్యాంకుల్లో పెడుతున్నాం. ₹1 నుంచి 100 కోట్ల వరకు మనం బ్యాంకుల్లో పెడుతున్నాం. మనం ఎందుకు నిర్మాణం చేయకూడదు? మనం ఎందుకు కౌన్సిలింగ్ చేయకూడదు మన వాళ్ళని? సో అందుకని నీనా భేదం లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతీయుడే. ఈ దేశంలోనే కోఆపరేటివ్ సొసైటీ కింద స్టార్ట్ చేసిన సంస్థ ఇది. లీగల్ ఎంటిటీ కూడా దీనికి ఉంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఈ యొక్క అమూల్యమైన విషయాల్ని, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ విషయాల్ని విన్నందుకు మీ అందరూ కూడా రవిప్రసాద్ ప్రొఫెసర్ గారు ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ యూ, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ. సో ఒక్కొక్క డైరెక్టర్ మీలాగా తయారైతే మనకి నోటిఫికేషన్స్ అవసరం లేదండి. కన్విన్స్ చేయగలగాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఎవరెవరైతే ఏ డైరెక్టర్ ద్వారా ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ, డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.